ఏపీలో డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించింది. శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణం అందిస్తారు. ప్రస్తుతం శ్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకం అమలు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింపచేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. శ్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువులకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు. సాంకేతిక విద్యకు, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును శ్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో 24 నెలల నుంచి 36 నెలల వరకు చెల్లించవచ్చు. ఏడాదికి 200 కోట్లు రుణాలుగా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.